ఓం నమః శివాయ. ఈసారి జరగబోయేటువంటి యమునా నది పుష్కర స్నాన మహోత్సవ సందర్భంగా ధనుసు రాశి వారికి అష్టమ గురు సంచార స్థితి అయినను అఖండమైన లక్ష్మీ కటాక్ష యోగం అని చెప్పి గమనించాలి. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయడము కర్కాటక రాశి వారికి విపరీతమైన అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించబోతుంది. ఎందుకనగా దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం, ఇటు రాశాధిపతి కూడా ఆయనే. గురుచంద్రుల కలయికను గజకేసరి యోగం అంటారు. గత 12 ఏళ్లుగా ధనుసు రాశి వారు ఈ యొక్క అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక నదిలో స్నానం చేయడం వలన సకల పాపములు కర్మలు తొలగిపోతాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయి. ఇహజన్మని, పూర్వజన్మని, సహస్ర జన్మల దోషాలు కూడా తొలగించుకోవచ్చు. గతించినటువంటి పెద్దవారికి పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన మనకు కుల శాపములు, పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ధనుసు రాశి భక్తులకు విజ్ఞప్తి: నదిలో ఏ సమయంలో దిగాలో, ఏ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలో, ఎన్నిసార్లు అర్ఘ్య వదిలిపెట్టాలో, దేవగురు బృహస్పతి యొక్క ఆశలు ఎలా పొందాలో, ఏ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలో వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.